తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ వారం సునాయాస విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి లభిస్తాయి. ప్రముఖులతోటి కూడా పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు భూములు కొనుగోలు చేయడానికి గ్రహస్థ వీరికి అనుకూలంగా ఉంది. చిన్నటి సంఘటనలు కూడా నెమరు వేసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా ఈ రాశి వారు అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు కొంతవరకు తొలగుతాయి. ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాల్లో కుటుంబ వేడుకలతోటి ఆనందంగా గడుపుతారు. కొన్ని కుటుంబ ఇబ్బందులు కూడా ఈ వారం తొలగుతాయి. ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా ఉన్న కొన్ని రుగ్మతలు ఈ వారం తీరుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం సంతృప్తికరంగా గడుస్తుంది. పారిశ్రామికవేత్తలకు అరుదైనటువంటి ఆహ్వానాలు కూడా అందుతాయి. నక్షత్ర పరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి సోమవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు ధన వ్యయం. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ లాభ సూచనలు. పుష్యమి నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం ముఖ్యమైన వ్యవహారాల్లో చికాకులు కుటుంబ చికాకులు అధికమవుతాయి. శనివారం భూ వాహన యోగ సూచనలు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్య సిద్ధి వస్తు లాభాలు. బుధవారం అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే ఈ వారం కర్కాటక రాశిలో ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే కర్కాటక రాశిలో ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి ఈ వారం పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తుపై కొత్త ఆశలు కూడా సింహరాశి వారికి చిగురిస్తాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలతోటి కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు ఎవరైతే సింహరాశి వారు చేస్తున్నారో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు ఆభరణాలు కూడా ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన సొమ్ము చేతికంది వీరి అవసరాలు తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. మనశ్శాంతి కూడా చేకూరుతుంది. ఆరోగ్యం కొంత మందగించినప్పటికీ కూడా ఈ వారం కొంతవరకు ఉపశమనం కూడా కలుగుతుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి ఆటుపోట్లు పని ఒత్తిడి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కళాకారులకు ఈ వారం ఉత్సాహవంతంగా గడుస్తుంది. నక్షత్ర పరంగా చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం భూ సంబంధిత విషయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. కార్యసిద్ధి. గురువారం మానసిక ఆందోళన నిర్ణయాల్లో మార్పులు చేర్పులు ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. ఇక పుబ్బా నక్షత్రం 4 పాదాల వారికి గురువారం కార్య సిద్ధి వస్తు లాభాలు. స్నేహితులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. శుక్రవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు మానసిక ఆందోళన అధికమవుతుంది. ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి సోమవారం వాహన యోగ సూచనలు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో అవన్నీ కూడా సఫలమవుతాయి. గురువారం అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతోటి తగాదాలు కూడా గురువారం ఏర్పడతాయి. కావున జాగ్రత్త వహించాలి. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే సింహరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహార విషయానికి వస్తే పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించడం, పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యరాశి వారికి వారం ప్రారంభంలో ఉన్న చికాకులు క్రమేపీ కూడా తొలగిపోతాయి. అనుకున్నది సాధించాలన్న తపన కూడా పెరుగుతుంది. చిన్నాటి స్నేహితులతోటి కూడా వీరు ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఈ వారం కొంతవరకు ఊరట కూడా కలుగుతుంది. ఆదాయం మాత్రం బాగా పెరుగుతుంది. కుటుంబ పరంగా చూస్తే సొంత నిర్ణయాలతో ముందుకు సాగి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. కళాకారులకు సన్మానాలు సత్కారాలు. ఇక నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి సోమవారం వాహన యోగ సూచనలు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. గురువారం వీరికి అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు కూడా ఏర్పడతాయి. హస్త నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. ఆస్తి లాభ సూచనలు. శుక్రవారం ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. నిర్ణయాల్లో మార్పులు చేర్పులు. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి బుధవారం కార్యసిద్ధి వస్తు లాభాలు ఉద్యోగ యోగ సూచనలు. శనివారం కార్యక్రమాల్లో అవరోధాలు ఆటంకాలు ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది. ఇక కన్యరాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కన్యరాశి ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచి